హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకు మిక్సీ డీప్ క్లీనింగ్ అండి. అదిగోండి మన మిక్సీ చాలా ఎక్కువ జిడ్డు పట్టేసి ఉంది కదా. ఇలా ఎక్కువ జిడ్డు పట్టేసి ఉన్న మిక్సీలకి ఎలా క్లీన్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనకి చుట్టూ చూడండి ఎంత ఎక్కువ జిడ్డు పట్టేసిందో. ఇలా ఎక్కువ జిడ్డు పట్టేసి ఉంటే కనుక మనం కొంచెం ఇదిగోండి కోల్గేట్ పేస్ట్ తీసుకోండి. దాన్ని చిన్న బ్రష్ తీసుకున్నానండి. నేను చిన్న బ్రష్ అయితే చుట్టూ ఇట్లా అప్లై చేయడానికి ఈజీ అవుతుందని చెప్పేసి లోపల వైపు ఇలా మీ దగ్గర చిన్న బ్రష్ ఉంటే కనుక ఒకటి తీసేసుకొని దానిపైన కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చుట్టూ అప్లై చేయండి. ఇలా చుట్టూ అప్లై చేయండి, లేదంటే వెనిగర్తోనైనా చుట్టూ అప్లై చేసేసుకోండి. వెనిగర్ క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది కదా, సో దానికోసం అని చెప్పేసి మీరు వెనిగర్తో అయినా సరే అప్లై చేయండి. ఇదిగోండి ఖచ్చితంగా పేస్ట్ అప్లై చేయాలని ఏం లేదండి. మీ దగ్గర సర్ఫ్ ఉంటే సర్ఫ్, లేదంటే విమ్ బార్ సోపు, లేదంటే మనకు డిటర్జెంట్ లిక్విడ్స్ ఉంటాయి కదా, ఆ లిక్విడ్ అయినా పర్వాలేదు. అట్లీస్ట్ మనం బట్టల కోసం యూజ్ చేసే సోప్ అయినా పర్వాలేదండి. బ్రష్తో ఇలా చుట్టూ అప్లై చేసేసుకొని క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. దీంట్లో ఎక్కువగా జిడ్డు పట్టేసి ఉంది కదా, దానికోసం అని చెప్పేసి నేను కోల్గేట్ పేస్ట్ని అప్లై చేస్తున్నా. ఇలా పేస్ట్ని చుట్టూ రుద్దుతూ ఇట్లా అప్లై చేసేసుకోండి. మనం ఇట్లా అప్లై చేసేసిన తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టేసుకోండి. అలా అయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. దానికి బాగా పట్టేసి ఉంటుంది కదా, అలా ఈజీగా క్లీన్ అవుతుంది. నేనైతే వెంటనే క్లీన్ చేసేస్తున్నా. అలాగే టైం ఉంటే కనుక మీరు అప్లై చేసేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసేసుకోండి. తర్వాత చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇదిగోండి చిన్న బ్రష్తోనే నేను చుట్టూ అప్లై చేస్తున్నా. చిన్న బ్రష్ కొంచెం సాఫ్ట్గా ఉండి ఎక్కువగా ఇట్లా రుద్దడానికి అంత అనుకూలంగా లేదండి. ఇదిగోండి దానికోసం నేను పెద్ద బ్రష్ తీసుకున్నా. అది కూడా నా చేతిలో ఉంది కదా, ఇది వైట్ వెనిగర్ అండి. వెనిగర్ క్లీనింగ్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం పేస్ట్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా వెనిగర్లో బ్రష్ను ముంచుతూ చుట్టూ రుద్దుతూ రండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. నేను ఇంకా కొంచెం ఎక్కువగా జిడ్డు పట్టేసి ఉన్న ప్లేసుల్లో ఇదిగోండి సర్ఫ్ తీసుకొని రుద్దుతున్నానండి. ఇలా సర్ఫ్తో చుట్టూ అప్లై చేసేసుకోండి. జిడ్డు ఎక్కువగా ఏ ప్లేస్లో ఉందో మొత్తం మిక్సీకి అయినా సరే అప్లై చేసుకోండి. ఇదిగోండి చుట్టూ ఇలా రుద్దుతూ రండి. ఇదిగోండి మనకి పెద్ద బ్రష్తో నేను ఇలా చుట్టూ అప్లై చేస్తున్నా. ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువ జిడ్డు పట్టేసిందో ఆ ప్లేసుల్లో మొత్తం అప్లై చేస్తున్నానండి. అలానే ఇలా వెనిగర్తో అప్లై చేయడం వల్ల, వెనిగర్తో రుద్దడం వల్ల క్లీనింగ్ అనేది బాగా అవుతుందండి. సర్ఫ్ను కూడా కొంచెం ఎక్కువగా మనకు మురికి పట్టేసి ఉన్న ప్లేస్లో బ్రష్కి సర్ఫ్ అప్లై చేస్తూ రుద్దండి. సర్ఫ్ వెనిగర్ రెండు కొంచెం బ్రష్ని వెనిగర్లో ముంచిన తర్వాత సర్ఫ్లో కూడా పెట్టేసి ఇలా రుద్దుతూ రండి. చూడండి మనకి ఎంత ఎక్కువ జిడ్డు పట్టేసి ఉందో మిక్సీ అనేది. చుట్టూ ఇలా నీట్గా రుద్దేసేయండి. ఇంకా అక్కడక్కడ మనకి కొంచెం బ్లాక్గా
పడుతుంది, ఎందుకంటే అది చాలా రోజుల నుంచి ఉండిపోయిన మరకలు కదా. సో దానికోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువగా ప్రెషర్ పెట్టాలండి. ఇదండి నీట్గా ఇలా లోపల వైపు కూడా ఇట్లా రుద్దేసేయండి. ఇదిగోండి ఇక్కడ మన గ్యాప్ ఉంది కదా, దానిలో ఇట్లా జిడ్డు పట్టేసి ఉంది. దాంట్లోకి అయితే బ్రష్ వెళ్ళే ఛాన్స్ లేదు. దానికోసం నేను చీపురు పుల్ల ఉంటుంది కదా, దాన్ని ఇట్లా రెండుగా విరిచేసి లోపల వైపు ఇలా క్లీన్ చేస్తున్నానండి. ఇలా మొత్తం లోపల ఉన్న జిడ్డంతా పోయే వరకు ఇట్లా చీపురు పుల్లతో అనండి. నెక్స్ట్ స్టీల్ పీస్ తీసుకున్నా, ఎందుకంటే దాని లోపల వైపు మనకు కింద వైపు అయితే చీపురు పుల్లతో అనే ఛాన్స్ ఉంది, కానీ పైన వరకు అనొచ్చు, బట్ మొత్తం అయితే క్లీన్ అవ్వదు. దానికోసం నేను స్టీల్ పీస్ అక్కడక్కడ మనకు బాగా మిగిలిపోయిన మరకలు ఏవైనా, అంటే ఎక్కువ పట్టేసి జిడ్డు చిన్నగా అక్కడక్కడ మిగిలిపోయిన మరకలు ఏవైనా ఉంటే దాన్ని స్టీల్ పీస్తో ఇలా రుద్దేసేయండి. అంతేనండి, ఇలా రుద్దుతూ చుట్టూ నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇవ్వండి ఈ గ్యాప్లో ఇలా స్టీల్ పీస్తో మనం స్టీల్ పీస్ చివర ఉంటుంది కదా, దాన్ని ఇట్లా గ్యాప్లో పెట్టేసి అటు ఇటు రబ్ చేయడం వల్ల లోపల వైపు నీట్గా క్లీన్ అవుతుందండి. ఇదిగోండి మనం మిక్సీ వైర్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా స్టీల్ పీస్తో చుట్టూ రుద్దేస్తున్నా. ఇలా రుద్ది క్లీన్ చేసేసుకోండి. ఇంకా మనకి ఇవ్వండి ఒక తడి క్లాత్ తీసుకొని మనం మిక్సీ మొత్తం తుడిచేసుకోండి. ఇంకా చాలా టైం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో నేను క్లీన్ చేసేదైతే ఇంకా చూపించలేదండి. ఒక తడి క్లాత్ మనం వాటర్లో తడిపేసి గట్టిగా పిండేసి ఆ క్లాత్తో తుడిచామంటే కనుక ఇలా నీట్గా అయిపోతుంది. మిక్సీ ఫస్ట్ చూసారు కదా ఎంత ఎక్కువ జిడ్డు పట్టేసి ఉందని చెప్పేసి, అంత బాగా జిడ్డు ఉన్న మిక్సీ ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. ఇలా డీప్ క్లీనింగ్ చేశారంటే కనుక చాలా బాగుంటుందండి, చూడడానికి మళ్ళీ నీట్గా అయిపోయి ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.